ఆయిల్ అండ్ పెట్రోలియం కి సంబంధించిన మినిస్టర్ ఇస్ హర్దీప్ పురి. Okay. For some odd reason, Nitin Gadkari became spokesperson for him because he is spearheading the whole E20 this thing kada. So ఇప్పుడు రెసిగ్నేషన్ అడగాలంటే ఎవరిని అడగాలి? రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ని అడగాల, ఆయిల్ అండ్ పెట్రోలియం మినిస్టర్ని అడగాల? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అకౌంటబిలిటీ అడగాలి, ప్రశ్నించాలి. రెసిగ్నేషన్ ఎప్పుడు అడుగుతాము? ధర్మేంద్ర ప్రధాన్ హీస్ ఫెయిల్డ్ సెవరల్ టైమ్స్, ఎంతో మంది ప్రాణాలు పోయాయి. It came to a point where resignation was the only solution. రెసిగ్నేషన్ అడగకపోతే మీరు క్వశ్చన్ చేయడం కాదు, గల్లా పట్టుకుని అడగండి. నువ్వు ఓటేసావు, నీ ట్యాక్స్ డబ్బులు వెళ్తున్నాయి, అడగాలి. ఇఫ్ ద కాన్సిక్వెన్స్ ఇస్ రెసిగ్నేషన్, సో బీ ఇట్. మనకి ఇప్పుడున్న వెహికల్స్ ఆర్ నాట్ కంపాటబుల్ ఫర్ దట్. ఓకే, దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఒక గ్లోబల్ ఎకనామిక్, ఇండియాది ఎకనామీ స్టాండ్ పాయింట్లో చూస్తే ఇది ఎందుకు పట్టుకొచ్చారు? క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండెన్సీ తగ్గించాలి. ఆ డిపెండెన్సీ తగ్గిస్తే మనకి యాజ్ అ కంట్రీ వి సేవ్ lakhs of crores of rupees అని ఇది పట్టుకొచ్చారు. బట్ ఈస్ ఇండియా రెడీ ఫర్ ఇట్ అని క్వశ్చన్ చేస్తే నో, వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆర్ వెహికల్స్ ఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఇట్. మైలేజ్ అనేది డ్రాస్టికలీ తగ్గిపోతుంది. సో మనం ఏమైనా ఇలాంటిది పట్టుకొచ్చినప్పుడు నార్మల్ జనాభా, పీపుల్, సిటిజన్స్కి ఎక్కడ ఏం బెనిఫిట్ ఉందంటే జీరో. ఓకే, బికాజ్ మైలేజ్ తగ్గిపోతుంది. మొన్నటి వరకు ఏమీ చెప్పలేదు దీని గురించి నితిన్ గడ్కరీ. నిన్న చెప్పారు, E20 వల్ల ఎక్స్పెక్ట్ 2 to 6% ఆఫ్ మైలేజ్ రిడక్షన్, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ వెహికల్ యూఆర్ యూజింగ్, ఎక్స్పెక్ట్ 2 to 6% ఆఫ్ మైలేజ్ రిడక్షన్. సో ఇప్పుడు వచ్చి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఆందోళనలు జారీగా ఉన్నాయి. ఎక్కడో దగ్గర మనం we have to confess or whatever. ఆయన చెప్తోంది 2 to 6%, but please assume that it might be more than that. Now 20% వీళ్ళు ఎథనాల్ బ్లెండ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గలేదు మనకి? We are paying more petrol to damage our vehicles, right? And also at the same time we are not getting fuel efficiency. అంటే ఒక కామన్ మ్యాన్కి ఏ వేలో కూడా ఇట్స్ మై ఓన్ వెహికల్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ ఇట్. నాకు ముందు వచ్చిన మైలేజ్ ఇప్పుడు రావట్లేదు. సో అందరికీ గుచ్చుకుంటున్న ఒక ప్రాబ్లమే. సో కామన్ పబ్లిక్ అయితే ఏం బెనిఫిట్ లేదండి, గవర్నమెంట్కి అయితే మజా. గవర్నమెంట్ ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చెప్పింది? మనము వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్, అందుకోసమే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎథనాల్. సో గవర్నమెంట్ ఈస్ సేవింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. పోనీ సేవ్ చేస్తున్న మనీని వేరే ఎక్కడైనా మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారా ఇంటూ ద కంట్రీస్ వెల్ఫేరా అంటే దట్ ఈస్ హైలీ క్వశ్చనబుల్. ఎందుకంటే 2020లో పిఎం కేర్స్ కి దాదాపుగా 50,000 crores వచ్చాయి. Where did those funds go? PM Cares funds go? Ante no, you cannot file RTA for PM Care funds అని చెప్పారు. So if the government is saving money somewhere, if government is getting donations from somewhere, where is the money going? First అది చెప్పండి. మీరు సేవ్ చేస్తున్నారు చెప్పారు, fantastic, super. Okay, but where are you putting that money? Education? Healthcare? What are you doing with that money? Nobody knows. ఇంత ఎథనాల్ డిరైవ్ చేయడానికి గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అవసరం పడుతుంది. సో ఆల్రెడీ వాటర్ ఎంత స్కేర్స్ రిసోర్స్ అని 10-15 ఏళ్ళ ముందు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మొత్తుకుని చెప్తున్నారు టీచర్స్. సో ఎడ్యుకేషన్ అనేది మనకేనా, పొలిటీషియన్స్కి ఉంటుందా? అంటే వాళ్ళు అంటే ఈ ట్రెక్ తెలిస్తే మనం కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాదు కదా, డైరెక్ట్ పొలిటీషియన్స్ అయిపోతాం. ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. సోనం వాంగ్చుక్ గారు హీ టోల్డ్ సంథింగ్, లదాఖ్లో అంట వీళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక ఇన్వెన్షన్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక థింగ్ లాంచ్ చేసే ముందు వీళ్ళు అవుట్వే చేసుకుంటారంట. ఇది మనం చేస్తే దీని బెనిఫిట్స్ ఏంటి, దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అని ప్రాపర్గా మ్యాప్ చేసుకుంటారంట. ఆ పర్టిక్యులర్ థింగ్ క్రియేట్ చేసిన తర్వాత డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఎర్త్కి ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉంది, ఈ ఎన్వైరన్మెంట్కి ఉంది అంటే వాళ్ళు వెంటనే వచ్చారు. అది వాళ్ళకి పర్సనల్గా ఎంత బెనిఫిట్ అయినా పట్టరానియండి, ఎన్వైరన్మెంట్కి దీని వల్ల డేంజర్ ఉంది అంటే అది వాళ్ళు చెయ్యరు. Such should be the approach. ఎందుకంటే 2026లో government not caring about the environment is a joke. It's a joke.